పెట్రోల్ బంకులో గుమస్తాగా కొట్టుకునే వ్యక్తిని. తర్వాత ప్రైవేట్ జాబ్స్ ఎన్నో చేశాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, నెట్వర్క్లో ఏడు పెట్టాను, డబ్బులు పోగొట్టుకున్నాను, అవమానపడ్డాను. అనుకోని రీతిలో 2023 సంవత్సరంలో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. మరి అప్పుడు నేను బాగా 99 కిలోలు ఉండేవాడిని, ఇంకా బాగా నల్లగా ఉండేవాడిని. వెస్టేజ్ కంపెనీలో మరి అద్భుతమైన ప్రోడక్ట్ ఉందని చెప్పేసి నా అప్లైనర్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. నేను ఎప్పుడైతే వెయిట్ లాస్కి వాడానో, ఎందుకంటే 99 కిలోలు నాకు హైట్ తగ్గ వెయిట్ కాదు, ఓవర్ వెయిట్ ఉన్నా. అప్పుడు డాక్టర్లు చెప్పారు, సలహాలు సూచనల మేరకు నువ్వు వెయిట్ తగ్గాలి, లేకపోతే నువ్వు డేంజర్లో పడతావు అని చెప్పడం జరిగింది. హర్బలని అవన్నీ ఇవన్నీ టచ్ చేస్తే ఎక్కువ రేటు కాస్ట్ ఉండడం వల్ల భయపడిపోయాను. అప్పుడు వెస్టేజ్ని ఎంచుకొని కరెక్ట్గా 6 నెలల్లో 22 కిలోలు తగ్గడం జరిగింది. ఎప్పుడైతే నా రూపం, నా ఆకృతి మారిపోయింది, భయంకరంగా ఉన్న నన్ను ఒక హీరోని చేసింది, సెలబ్రిటీని చేసింది. వాస్తవంగా అప్పుడే నేను ఎప్పుడైతే నా ఉన్న ఆకృతి చేంజ్ అయ్యానో జనాల ఒక ఆకర్షణగా మారింది. వెస్టేజ్లో ఏదో ఉంది, పాలనే వ్యక్తి అంతకుముందు భయంకరంగా ఉండే వ్యక్తి ఇప్పుడు చాలా స్మార్ట్గా తయారయ్యాడు, ఇదేదో బాగుంది అనే విషయం తెలుసుకున్నాము. నా డౌన్ లైన్స్ చాలా మంది కూడా ఒకళ్ళప్పుడు ఒకళ్ళు జాగ్రత్త మొదలుపెట్టారు. 50 రోజుల్లో డైరెక్టర్ కంప్లీట్ చేశానండి. పెట్టిన అప్పుడు మీటింగ్ తెచ్చి ఫాస్ట్ డేటింగ్ మీటింగ్ తెచ్చినప్పుడు మరి చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి వెస్టేజ్ అనే కంపెనీ లైఫ్ ఉంది, వెస్టేజ్ అనేది ఆషామాషా కంపెనీ కాదు, ఒక డెప్త్ ఉన్న కంపెనీ అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఒక పిచ్చిగా పనిచేశానండి. పీటర్ పాల్ పిచ్చెక్కిస్తాను క్యాప్షన్ పెట్టుకొని పిచ్చిగా పనిచేశాను. మనకి పిచ్చెక్కాలి ముందు, జనాలకు కాదు. మనకి ఎప్పుడైతే వెస్టేజ్ అనే పిచ్చి మనలో ఉంటుందో ఏ విజయమైనా సాధించవచ్చు. ఎప్పుడైతే నేను డైరెక్టర్ అయ్యానో ఇట్లే తీసుకొచ్చిన సన్మానం చేయడం జరిగింది. నా భార్యకి నాకు ఇద్దరికి సన్మానం చేసేదಕ್ಕೆ మా మేడం గారు, ఏంటంటే కొత్తగా ఉంది, మనకి 27 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది, కానీ ఈరోజు వెస్టేజ్లో మళ్ళీ మనకి మ్యారేజ్ చేసి చాలా అనుభూతి కలిగింది. నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు సరే డైరెక్టర్గా కంప్లీట్ చేసి నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు అంటే మనం ఇప్పుడే కదా డైరెక్టర్ అయింది అంటే కాదు, నెక్స్ట్ లెవెల్ పట్టాల్సిందే అని చెప్పేసి మా మేడం గారు నాకు ఛాలెంజ్ చూసింది. అప్పుడు 1 నెల గ్యాప్ ఇచ్చి సెలవులు గోడు కొట్టానండి. 1 నెల గ్యాప్ ఇచ్చాను, మా మేడం గారు పాటించాను, నీకు డబల్ ధమాకా ఇస్తాను, 1 నెల మిస్ అయిన పర్వాలేదని చెప్పేసి గోల్డ్ డైరెక్టర్ కొట్టడం జరిగింది. గోల్డ్ డైరెక్టర్ కొట్టేది అప్పుడు చాలా సంవత్సరాల నుంచి గోల్డ్గా ఉన్న వాళ్ళని చూసిన తర్వాత మేము కూడా గోల్డ్ కొట్టాలని గోల్డ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వెంటనే నెల గ్యాప్ ఇచ్చి స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేశానండి. తర్వాత దేవందరూ కూడా ఆశ్చర్యం, విజయరాజ్ సార్ గారు, పాల్ గారు మీరు కష్టపడుతున్నారు, బాగా చేస్తున్నారు, చేయండి అని చెప్పి నన్ను ఎన్ని తప్పి ప్రోత్సహించిన వ్యక్తుల్లో మాత్రం వ్యక్తి సార్. నా సార్ నేను చిరసావచ్చి నమస్కరించాలి. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్న నేను ఎక్కడో డౌన్లో ఎక్కడో డౌన్ ఎక్కడో ఉన్న నన్ను కూడా గుర్తించి విజయరాజ్ సార్ మీరు కష్టపడుతున్నాం, మంచి లీడర్ అవుతారని చెప్పడం ప్రోత్సహించడం వల్ల వెంటనే గోల్డ్ డైరెక్టర్ డైమండ్ డైరెక్టర్ కొట్టడం జరిగింది. చూడండి చిరంజీవిగా నెల గ్యాప్ ఇచ్చి 1 ఇయర్లోనే క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేశాను. చూడండి ఎప్పుడైతే దీంట్లో రుచి ఈ మకరందాన్ని తెలుసుకుంటారు, వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్లో ఉన్న అమృతాన్ని తెలుసుకుంటారు, వెస్టేజ్ మనం మానుకోండి. ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా సరే అనివార్య కారణాల వల్ల కొంచెం వెనక ముందు వెనక్కి వెళ్ళినా సరే మళ్ళీ దీంట్లోనే వెస్టేజ్లోనే దమ్ముందని తెలుసుకుని మరి చేసుకునే వ్యక్తులు చాలామంది సక్సెస్ పొందారు. మరి అదేవిధంగా 263 రూపాయలతో నా జర్నీ స్టార్ట్ అయిన నాకు డైరెక్టర్గా 20,555 రూపాయలు, గోల్డ్ డైరెక్టర్గా 14,300 రూపాయలు, స్టార్ డైరెక్టర్గా 32,000, 2వ స్టార్కి 42,000, 3వ స్టార్ కంప్లీట్ చేసి కారు లైఫ్ లాంగ్ ఇచ్చేవారు 5 నెలలకి 52,000. చూడండి తర్వాత డైమండ్ డైరెక్టర్ నల్లకోట వేయాలంటే అప్పట్లో డైమండ్ డైరెక్టర్గా వేయాలని అనేవాళ్ళు. డైమండ్ డైరెక్టర్గా చూడండి దగ్గర 79,000, 52 కాస్త 79,000. ఎప్పుడైతే గ్రౌండ్ డైరెక్టర్ అయ్యానో 1,16,000 తీసుకోవడం జరిగింది. చూడండి ఎందుకు పనికిరాను నన్ను వేస్ట్ అనుకుని నేను వెస్టేజ్ అంటే వేస్ట్ అనుకున్నా. అక్కడ పలకటంలో రాదు. ఒక వ్యక్తి చెప్పాడు, వెస్టేజ్ వేస్టేజ్ కాదయ్యా, వేస్టేజ్ కాదయ్యా, వేస్ట్గా బతుకున్న మన జీవితాలను ఎవరు సృష్టించడానికి ఎక్కించేది వెస్టేజ్ అని చెప్పి తెలుసుకుని వెస్టేజ్లో విజయం సాధించి రేపు డిసెంబర్కి ఈస్యూటీ కంప్లీట్ చేసి 3 లక్షల చెట్టు పెట్టాలని కోరుతూ నేను నడుస్తున్నాను. అడ్డీ కూడా ఆ విధంగా వేసుకొని ముందుకు వెళ్తున్నాను. 3 లక్షల చెట్టు 100% డిసెంబర్ కల్లా 3 లక్షల చెట్టు పెడతానని కోరుకుంటూ ఈ అవకాశం మా లీడర్స్ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.